గరుడ వాహన సేవ విశిష్టంగా జరుగుతుంది. ఏ ఆలయంలోనైనా ఎన్ని వాహనం, హనుమద్ వాహనం, పెద్ద శేష వాహనం, చిన్న వాహనం, ఎన్ని ముత్యాల పల్లకి వాహనం ఎన్ని ఉన్నా గరుడ వాహన సేవ విశిష్టత వేరు. ఎందుకంటే గరుత్మంతుడు ఆకుపచ్చని రంగులో ఉంటాడు. ఆయన మెడలో కూడా గరుడ పచ్చల హారం వేస్తాడు. ఆ గరుడ పచ్చల హారాన్ని దర్శిస్తే మరకతమణి ఉంటుంది. ఇక్కడ మరకతమణి గరుడ పచ్చ అంటే ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మరకతమణిని స్వామివారి మెడలో ఉండగా దర్శిస్తే మనలో విషపరమైన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇది శాస్త్ర ప్రమాణంతో చెబుతున్న విషయం. నెమలిని పాము విషం ఎందుకు హరించదు అంటే ఈ మరకతమణి ఆకారంలో నెమలి ఉంటుంది కాబట్టి. నెమలి ఆకుపచ్చగా ఉంటుంది, మీరు గమనించండి. దాని పించాలు రంగు అన్నీ ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఆ ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం అంటే విషాన్ని హరించే శక్తి దానికి ఉంది. మన దగ్గర అన్ని పక్షులు కూడా మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉంటుంది. అంతే పావురం కూడా పామును తిన్నా దాన్ని ఏమీ చేయదు, హాయిగా తినేయగలదు. అలాగే ఇంకో విషయం చెప్పాడు, మరకతమణి ప్రభావం. ఆ రంగులో ఉండడం వల్ల నెమలికి విషాన్ని హరించే శక్తి వచ్చింది. అంతేకాదు ఆ నెమలిలాగా తాండవం చేస్తాడు, నాట్యం చేస్తాడు కాబట్టి శివుడు విషాన్ని తాగగలిగాడు అన్నాడు. శ్రీనాథుడు ఇంకో మాట జోడించాడు. శివుడు ఆయన శక్తి వల్లే విషం తాగినప్పటికీ ఎందుకు విషం తాగగలిగాడు అంటే నెమలిలా నాట్యం చేయవలన. మయూరం నాట్యానికి ప్రసిద్ధి కదా, నాట్య మయూరి అని బిరుదిస్తారు. మయూరంలో నాట్యం చేయవలట. మయూరం ప్రత్యేకత ఏమిటి అంటే విషాన్ని హరించే ఆకుపచ్చ రంగులో ఉందిట. ఇది కవిత్వం అంటే. అటువంటి మహాకవులు తెలుగునాట కొన్ని వేల మంది ఉన్నారమ్మా, కొన్ని వేల మంది. ఒక్క మరకతమణి గొప్పదే అనడానికి ఎలా చెప్పాలా? ఆ మరకతమణులు పొదిగిన కంచాన్ని మావగారు అల్లుడికి ఇచ్చాడు. ఆ సందర్భం గురించి వర్ణిస్తూ శ్రీనాథుడు ఏమంటున్నాడు అంటే ఈ కంచంలో ఈ మణులు ఎంత గొప్పవంటే ఈ రంగులో ఉండడం వల్ల నెమలికి విషాన్ని ఏం చేయకుండా పోతుంది. నెమలిలాగా నాట్యం చేయడం వల్ల శివుడు విషాన్ని భరించగలిగాడు. ఇంకా దాని శక్తి గురించి మరి ఎలా చెప్పత శక్తి, ఇంకా శక్తిని గురించి చెప్పమంటావా? అటువంటి నవగారుత్మత భుక్తి పాత్రనొసగెన్ రాజాత్మజా భర్త దమయంతి భర్తకి మావగారు అటువంటి కొత్త గారుత్మత మణులు, మరకత మణులతో తయారు చేసిన కంచాన్ని ఇచ్చారట. ఆ మరకతమణిని గారుత్మతమణి అంటారు ఖచ్చితంగా. నవరత్నాల్లో గారుత్మతం అనేది ఒకటి. అంటే గరుత్మంతుని రంగులో ఉంటుంది కాబట్టి. అందుకని ఆ రంగుకి ఆ ప్రత్యేకత ఉంది. అందుకే గరుడ వాహన సేవలో స్వామివారికి గరుడ పచ్చల హారం వేస్తారు. అదంతా మనం ఎలాగో వేసుకోలేము, చేయించుకోలేము కాబట్టి కనీసం చూస్తే ఆ కాంతి మన మీద పడితే మన కళ్ళల్లో మన ఒంట్లో ఉండే దోషాలు తొలగిపోతాయనే అపారమైన విశ్వాసం కారణంగా గరుడ వాహన సేవ నాడు తిరుపతిలో కొన్ని లక్షల మంది జనం ఉంటారు. దాని విశేషం అది.